7 కిలోమీటర్ల టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీ స్విస్ను తరలించేలా స్విట్జర్లాండ్ను మరిపించేలా కాశ్మీరు గొప్ప పర్యాటక ప్రాంతంగా మలుస్తాం. కుటుంబ పాలన నుంచి విముక్తి, రాష్ట్ర ప్రజలతో నేరుగా మమేకం, 32,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం. విద్యతోటే ఆర్థికంగా దేశం అగ్రగామి, ఐఐటిహెచ్ క్యాంపస్ అభివృద్ధి ప్రాజెక్టు దేశానికి అంకితం చేసిన ప్రధాని. తిరుపతి ఐఐటి, విశాఖ ఐఐఎం సహా 3 ఐఐటీలు, 3 ఐఐఎంలు, నిజామాబాద్లో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా అందులో ప్రారంభించారు. కాశ్మీర్ అంటే ఒకప్పుడు బాంబులతోటి, తీవ్రవాదులతోటి, యుద్ధాలతోటి, పేలుళ్లతోటి అసలు కాశ్మీర్ అనేటువంటిది ఎట్లా అంటే చరిత్రలోకి వెళితే అత్యధికంగా కాశ్మీరం చుట్టే భారతదేశం, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ మిగిలినన్ని కూడా భారతదేశంలో భాగంగా ఉన్నప్పుడు, సనాతన ధర్మం విలసిల్లుతున్నప్పుడు కాశ్మీరం అనేటువంటిది అనేక మంది ఋషులు, సిద్ధులు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కోసం, ఇప్పుడు మనం శాస్త్రవేత్తలు అనుకుంటున్నాం కానీ అనేక మంది ఋషులకు సంబంధించినటువంటి కేంద్రంగా, చదువులకు సంబంధించినటువంటి కేంద్రంగా విలసిల్లినటువంటిది కాశ్మీరం. అట్లాంటి కాశ్మీరంలో జపం కానీ, తపం కానీ, కాశ్మీరం అంటే కొత్త కొత్త ఆలోచనలకు ఇమ్మడింపజేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం కాశ్మీరం. అది ఆ తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, దేశ విభజన కోసం ఈ దేశం మీద ముష్కరుల దాడులు పెరిగిపోయిన తర్వాత కాశ్మీరం యొక్క అర్థమే మారిపోయింది. అది చరిత్రలోకి వెళ్తే ఒక్కొక్కటి తెలుస్తుంది. ఒకరు ఇద్దరు కాదు, అనేక మంది కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాశ్మీరం నుంచి వచ్చాయి. ప్రత్యేకమైనటువంటి భాషలు, ప్రత్యేకమైనటువంటి లిపులు, అనేకమైనటువంటిది ప్రతిదీ కాశ్మీరం అంటే ఒక ప్రత్యేకం. అందుకే అక్కడ దేవతలు విలసిల్లినటువంటిది. అట్లాంటిది అటు బాంబులు, ఇటు యుద్ధాలు, అటు విదేశీ ముష్కరులు, మతాంతీకరణ ఇట్లాంటివి జరిగి అసలు ఇక మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు కాశ్మీర్ మనది అవుతుందా కాదనేటువంటి చర్చ నుంచి ఇవాళ స్విట్జర్లాండ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మన కాశ్మీర్ అంతకంటే ఎక్కువ అందాలతోటి స్విస్ను పోటీ చేస్తుంది అనేటువంటిది నిన్న నరేంద్ర మోడీ 32,000 కోట్ల రూపాయలతోటి అక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడము, శంకుస్థాపన చేయడం చేశారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లాలో ఎన్కౌంటర్. బారాముల్లాలో ఎన్కౌంటర్ అనేటువంటిది ప్రతిరోజు వార్తల్లో ఉండేటువంటిది. ఒకప్పుడు బారాముల్లా అంటే ఎన్కౌంటర్ అంతే. ఇంకా మనకి ఎక్కడ జరిగిందంటే బారాముల్లాలో జరిగిందనేటువంటిది ఎవ్వరు పేపర్ చదివినా సరే దానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా బారాముల్లా ఉండేది. అట్లాంటి ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గం దేశంలోనే అతి పొడవైన రవాణా టన్నెల్కు మోదీ శ్రీకారం చుట్టారు. కారీ సుంబర్ సెక్షన్కు నడుమ 12.77 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ ఉంది. దేశంలోనే అతి పొడవైన టన్నెల్. మళ్ళా మిగిలిన చోట్ల కాకుండా కాశ్మీర్లోనే అత్యంత పొడవైనది. దీన్ని T50గా పిలుస్తారు. బనిహాల్, ఖారీ, సుంబర్, సంగల్దాన్ కొత్త రైల్వే లైన్ను శ్రీనగర్ నుంచి సంగల్దాన్ వరకు, సంగల్దాన్ నుంచి శ్రీనగర్ వరకు నడిపే 2 విద్యుత్ రైళ్లను కూడా ప్రధాని ప్రారంభించారు. బారాముల్లా, బనిహాల్ మధ్య మొత్తం 8 విద్యుత్ రైళ్లు నడవనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించడంపై మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ ప్రధాని మోదీ చేపట్టిన అతి గొప్ప చర్యగా వివరించారు. ఇప్పటికైనా ధన్యవాదాలు. దీన్ని కూడా విమర్శ చేయలేదు. ఇది కూడా కాశ్మీర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పలేదు. ఇది ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు చేయలేకపోయారు? ఒక కొత్త ఇన్వెన్షన్ 370 ఆర్టికల్ అనేటువంటిది కేవలం ఏదో ఒక మనుషులను ఉద్రేకపరిచేటువంటిది కాదు. అక్కడ అభివృద్ధికి సంబంధించింది, ఈ దేశానికి సంబంధించింది, ఈ దేశానికి సంబంధించినటువంటి ఆత్మతో ముడిపడి ఉంది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఒక సంకల్పం ఉండాలే కానీ, ఒక లక్ష్యం ఉండాలే కానీ దానికోసం పని చేయడానికి ఖచ్చితంగా ప్రకృతి కూడా సహకరిస్తుంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కాశ్మీర్ ఈ దేశానిదని ఎక్కడో తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి యువకులు ఈ కాశ్మీరం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సందర్భాలను మనం చూసినాం. కాశ్మీరం మనదని ఈ తెలంగాణలో, ఈ పాత హైదరాబాద్లో, తెలంగాణలో, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ధర్నాలు, ర్యాలీలు చేసినటువంటి అనేకమైనటువంటి ఉదాంతాలు చూసినాం. ఈ కాశ్మీరం మనది కాకుండా పోతుంది అనేటువంటి బాధపడ్డ వాళ్ళు ఇప్పుడు ఈ లక్ష్యం ఎప్పుడైతే కాశ్మీర్ సస్యశ్యామలంగా మారిందో ప్రజలందరికీ ఒక అనుమానాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అపోహలు పటాపంచలైపోయినాయి.
అనుమానాలు లేవు. 370 ఆర్టికల్ పోతే ఏదో మిన్ను విరిగి మీద పడుతుంది, కాశ్మీర్లో ప్రజలంతా కూడా ఎటో పోతారనేటువంటిది కాదు. ఇన్ని సంవత్సరాల పాటు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాశ్మీర్ను వాడుకున్నారు. కాశ్మీర్లో ఉండేటువంటి పిల్లలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా కేవలం గన్నులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, రాళ్ళు ఇచ్చారు, గ్రనేడ్లు ఇచ్చారు, పేల్చమని చెప్పారు, ఉగ్రవాదులుగా ప్రయత్నం చేశారు తప్పితే స్వేచ్ఛా వాయువులను వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ స్వేచ్ఛా వాయువులు ఇచ్చిన తర్వాత ఎంతమంది ఇక్కడ ఉన్నారనేటువంటిది చూడాలి. 1 కోటి మంది లక్షాధికారులు స్వయం సహాయకంగా జమ్మూ సభకు ముందు ప్రధాని కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల వివిధ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు. ప్రధానంగా కథువా జిల్లా బసోలికి స్వయం సహాయ సంఘం అధిపతి కీర్తితో మాట్లాడారు. రుణ సాయం పథకంతో గ్రామీణ మహిళలు జీవితాలు ఎలా మారుతున్నాయో చెప్పించారు. ఆమె ఆధ్వర్యంలో సంఘం 3 ఆవులు కొని రుణం చెల్లించింది. ఇతర మహిళల సాయంతో పెద్ద గోశాలను నిర్మించారు. ఈ మార్పు ప్రధాని అని చెప్పారు. వివిధ కేంద్ర ప్రభుత్వాల పథకాల లబ్ధిదారులు కూడా మాట్లాడారు. దీన్ దయాళ్ అంత్యోదయ స్కీమ్ 370 అధికరణపై సినిమా గురించి ప్రస్తావించినందుకు ప్రధాని మోదీకి నటి యామి గౌతమ్ ధన్యవాదాలు తెలిపారు. అంటే 370 అనేటువంటిది చిన్న అంశం కాదు. ఈ దేశ అస్తిత్వానికి సంబంధించి కాశ్మీర్ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్లో ఒక పెద్ద సమస్యగా మారి పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు కానీ కాశ్మీరే, ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా సరే కాశ్మీర్తో ముడిపడేటువంటి సమస్యలే ఉండేటువంటివి. కాశ్మీర్తో ముడిపడే చర్చించాల్సి వచ్చేది. విదేశీ సంబంధాలన్నీ కూడా కాశ్మీర్తో ముడిపడాల్సేటువంటిది. ఈ దేశంలో అంతర్భాగం అనేటువంటి విషయం ఈ దేశ పౌరులు కూడా మరిచిపోయేంతగా దాన్ని రుద్దినటువంటి పరిస్థితి. 70 సంవత్సరాల ఈ రాచపుండును చిన్న ఒకే ఒక లోక్సభలో ఒక వ్యక్తికి, ఒక మంచి వ్యక్తికి మద్దతు ఇస్తే ఎంత లాభం అనేటువంటి చూడాలి. నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఏ పార్టీ కాదు. కాశ్మీర్ అనేటువంటి దాంట్లో రగులుతున్నటువంటి రావణ కష్టం మారకుండా రాచపుండుకు చిన్న మందు పెట్టి ఈ దేశంలో కలిపి వాళ్లకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చి ఎట్లయితే కాశ్మీర్లో ఒకప్పుడు ఎంత స్వేచ్ఛగా అయితే బతికారో ఇప్పుడు కూడా అంతే స్వేచ్ఛగా ఇప్పుడు అక్కడికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి విషయాన్ని చూడాలి. స్విట్జర్లాండే కాదు, ఒక భారతదేశము అనేకమైనటువంటి దేశాలలో కొన్ని వందల దేశాలలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభూతులు ఏవైతే ఉంటాయో, ప్రత్యేకమైనటువంటి ఎల్లలు ఎట్లయితే ఉంటాయో, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయో, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటు అస్సోం నుంచి గుజరాత్ దాకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కో రాష్ట్రం ఒక్కో దేశంలో ఉండేటువంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో అది భారతదేశమే. ఒక్కో రాష్ట్రాన్ని పర్యటన చేస్తే ఒక్కో దేశంని చూసినంత విలువగా మన దేశంలో ఉన్నటువంటి అనేకమైనవి ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయలేక, వాటిని పెంచలేక, వాటిని ప్రపంచానికి పరిచయం చేయలేక భారతదేశం అంటే కేవలం పాములు ఆడుకునేటువంటి వాళ్ళుగా చిత్రీకరించినటువంటి గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనటువంటి భారతదేశం ఇప్పుడు విప్లవం దిశగా వెళ్తున్నది. విప్లవం అంటే దయచేసి ఎర్రజెండా అనుకోకండి. ప్రజల్లో అనేకమైనటువంటి మార్పులను తీసుకువస్తున్నటువంటిది, ఆలోచనలో మార్పులు వస్తున్నది, అభివృద్ధికి నిదర్శనంగా వెళుతున్నటువంటి దిశ. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో రైలు, సొరంగము, 30,000 కోట్ల అభివృద్ధి, అక్కడ బాంబులు లేవు, ఎన్నికంటర్లు లేవు అనేటువంటిది ఒక తెలియని ఉద్వేగానికి గురి చేసేటువంటి అంశం. ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడో పనిచేసే రోజువారీ కూలీలు కూడా దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి వాళ్లకు ఇదొక ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం గుర్తుంచుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో నరేంద్ర మోడీని గొప్పగా చెప్పకుండా ఉండలేం ఈ విషయంలో మాత్రం.